ఎలా కొట్టాలి సిద్ధార్థ ఉండగా నాయన ఇక్కడ నుంచి కథే ఒక సినిమా ఉందండి, ఒక పుస్తకం ఉందండి. సినిమా చూసిన వారికి గాని, పుస్తకం చదివిన వారికి గాని, లేకపోతే ఇక్కడి నుంచి కథ శ్రద్ధగా విన్న వారికి గాని చాలా బాగా అర్థమవుతుందండి. చాలా బాగా అర్థమవుతుంది బాబు. యాత మహర్షి సూత మహర్షి సువర్ణని అరణ్యవాసములో 3,000,000 మునీశ్వరులు, సప్త ఋషులు ఒక శారదా ఒడ్డిని ఘోరమైన యజ్ఞం నిలబెట్టారు. అందులో భృగుడనే మహారుషి ఘోరమైన యజ్ఞం నిలబెట్టాడు. ఆ యజ్ఞం కానీ ఫలించిందంటే ఈ భూమి భూలోకాలు కూడా అట్లాడిపోతాయండి. ఆ యజ్ఞం ఆపే ప్రయత్నం చెప్పాలండి. ఎవరు రావాలి బాబు? బ్రహ్మకుమారుడు నారదాముని వారు రావాలండి. మహానుభావుడు ఎలా బయలుదేరి వస్తున్నాడా? బ్రహ్మదేవుడు కొడుకోరా నాయన నారదాముడు వారు నాయన తిరుగుతానున్నాడు రా నాయన ఇలాగ సంచారమే నాయన చేతుతానున్నాడు నాయన కొండనే దాటేడు రా నాయన కొయ్యమల్లు దాటేడు రో నాయన నాయన ఉడుపుగా వరసేడు రా నాయన ఉడుమల్లు దాటేడు రో నాయన ఆయా వంట బలిగేడు రా నాయన నారదముడు వారు రో నాయన ఆ యొక్క మహానుభావుడు నారదముడు వారటండి. ఏమంటున్నాడు గోవిందా? నమో నారాయణ నారాయణాయ నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజన నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజన నారాయణ మంత్రం లక్ష్మీ నారాయణ భజన నారాయణ మంత్రం లక్ష్మీ నారాయణ భజన ఆ తల్లి తండ్రి నారాయణుడే, తండ్రి నారాయణుడే, గురువు దైవం నారాయణుడే, దైవం నారాయణుడే, భక్తి బుద్ధి నారాయణుడే, భక్తి ముక్తి నారాయణుడే, నవబంధాలను తారబోసే నారద హృదయం నారాయణుడే, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజన ఆ నారాయణ మంత్రం లక్ష్మీ నారాయణ భజన నారాయణ మంత్రం లక్ష్మీ నారాయణ భజన నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ నారాయణ శివ నారాయణ నారాయణ శివ నారాయణ నమో నారాయణ 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 నమో నారాయణ. ఓయ్ చిన్న బ్రహ్మదేవ, ఓయ్ ఈ సరద ఒడ్డున 3,000,000 మునీశ్వరులు తపస్సు పట్టారు. తపస్సు సాగే మార్గం ఏదన్నా ఉంటే చెప్పు తండ్రి. కుమార నారద, ఆపేవడవని నీవే, అంటు పెట్టేవడవి నీవే, నాకన్నా చిన్నవాడు కైలాస పట్టణాన గౌరీ దగ్గర ఉన్నాడయ్యా. అవును. అతని దగ్గరికి వెళితే నీకేదో ఉపకారం చెప్తాడు నాయన. అలాగే తండ్రి. నమో నారాయణ 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 నారాయణాయ శివుడే దేవుడని నేనంటే, దేవుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడని నేనంటే, దేవుడని నేనంటే, శివుడే దేవుడు కాదంటారు, దేవుడే దేవుడు కాదంటాడు, శివస్వరమే చెయ్యుంటారు, శివస్వరమే చెయ్యుంటాడు, శివయ్య శివయ్య శివయ్యని మాయా, శివయ్య శివయ్య శివయ్యని మాయ, శివయ్య శివయ్యని
శంకర ఈ శారద ఒడ్డున ముక్కోటి మునీశ్వరులు తపస్సు పెట్టారు కదా తపస్సాగే మార్గం ఏదన్నా ఉంటే నాకు చెప్పు తండ్రి. కుమార నారద ఆపేవడవని నీవే అడ్డేవాడివేనా నీవే నాకన్నా చిన్నవాడు వైకుంఠ పట్నాన మహావిష్ణు ఉన్నాడయ్యా అతని దగ్గరికి వెళితే నీకేదో ఉపకారం చెప్తాడు నాయన. అలాగే తండ్రి. నమో నారాయణ 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 పాముని పనపోలాయన పడగానే గొడగరా నాయన తలకింద శిశుడు నాయన ఆగండి వాహనమో నాయన నల్లనాలేవాడు నాయన రామాల గలవాడు నాయన కళ్ళగడ లక్ష్మి నాయన కాళ్ళు పట్టుతున్నది నాయన అది లక్ష్మి నాయన అసరే పడుతుంది నాయన నమో నారాయణ 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 నమో నారాయణ. ఓ చిన్న నా శ్రీనివాస ఈ శారద ఒడ్డున ముక్కోటి మునీశ్వరులు తపస్సు పెట్టారు కదా తపస్సాగే మార్గం ఏదన్నా ఉంటే నాకు చెప్పు తండ్రి. ఆయన మహానుభావుడు నహర్దముని వారి చక్కగా ముగ్గురు దగ్గర సెలవులు తీసుకుని ఆ మహానుభావుడు చక్కగా బయలుదేరి వెళ్ళేటండి. బయలుదేరే సమయమున ఈ శారదా ఒట్టిన మహానుభావుడు భృగు మహర్షి ఘోరమైన యజ్ఞం నిలబెడుతున్నాడు. ఈ యజ్ఞం కాడికి మహానుభావుడు ఎలా వస్తున్నాడయా నాయన ఎలా ఉన్నాడు రండు కుమారు పేరు రన్నయ్యో ఘోరమైన కిందలు పెడతా ఉన్నాడు. అలా పెట్టే సమయమున ఈ యొక్క మహానుభావుడు అర్థమున వారు వచ్చి భృగుమార్స్తోని ఏమంటున్నాడయ్యా ఏమంటున్నాడండి? నారాయణ ఏంటది అత్తిలా అత్తిన మొనరాత్రి నమో నారాయణ ఈ మునందరుడు చూస్తే ఘోరం